దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కృపా కనికరము కలిగినటువంటి నా తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నీ బిడ్డలకు ప్రకటన చేయటానికి కృపనిచ్చారు. అందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అల్పుడను అయోగ్యుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నీ సిలువ సాటును మరుగుపరిచి నీ బిడ్డలతో సూటిగా అర్ధసహితముగా మాట్లాడి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తీసుకుని రామని మా ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పూట ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అది నేను చదువుతాను, మీరు ఆలకించండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యంలో మొదటి భాగం. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గ్రహించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ఈరోజు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈనాటి ప్రజల్ని మనం గమనించి చూసినట్లయితే అనేక కుటుంబాల్లో అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కోకొల్లలుగా మనకి కనిపిస్తున్నారు. వారి జీవితాలను మనం గమనించి చూస్తే చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతున్నటువంటి వాళ్ళు అనేకం ఉన్నారు. కొందరికి సంతానం కలగదని భయం, కొందరికి వివాహాలు జరగమని భయం, కొందరికి ఉద్యోగాలు వస్తాయో రావో అన్నటువంటి భయంతో కొంతమంది జీవిస్తూ ఉన్నారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లేఖనాల్లో నుంచి మనం గమనించి చూస్తే చిన్న చిన్న వాటి కొరకు భయపడిపోతున్నటువంటి ఈనాటి ప్రజలు, ఈనాటి మనుషులు, ఈనాటి మరి దేవుని అంగీకరించి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు అనేకులు చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతున్నారు. ఒక్క చక్కని విషయాన్ని మీకు నేను ఈరోజు తెలియచేయాలని ఆశపడుతున్నా. ఆ చక్కని విషయం ఏమిటి అని అంటే, అది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. మనం దేవునికి కానీ భయపడినట్లయితే, దేవునికి కానీ మనం భయపడి జీవించినట్లయితే, దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, మరి ఏ భయం, ఏ కలవరాలు మన జీవితాల్లోనికి రావు, మన కుటుంబాల్లోనికి రావు, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించవన్న సంగతి మనం గ్రహించవలసినటువంటి అవసరత ఉంది అన్న సంగతి ఈరోజు నేను తెలియజేయటానికి ఆశపడుతూ ఉన్నాను. అనేక సమస్యల కొరకు బాధపడుతున్నాం, అనేక పరిస్థితుల కొరకు భయపడిపోతున్నాం. కానీ దేవుని భయం ప్రజల్లో, దేవుని భయం కుటుంబంలో, దేవుని భయం సంఘములో, దేవుని భయం ప్రజల మధ్యలో, సమాజంలో దేవుని భయం లేదు అన్న సంగతి వాస్తవం. దేవునికి భయపడట్లేదు, కానీ అనేక సమస్యలకు భయపడుతున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న చక్కని మాట ఏమిటంటే, మీరు నాకు భయపడితే మీ భయాలన్నీ తొలగిపోతాయి, మీ భయాలన్నీ నిర్మూలం అయిపోతాయి, మీ భయాలు మీ కంటికి కనిపించవు అన్న సంగతి ప్రభు మనకి తెలియచేస్తున్నాడండి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఒక భక్తుడిని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ భక్తుడు యాకోబు అనేటువంటి ఈ భక్తుడు తన ప్రయాణంలో తన అన్నను మోసం చేసి కుటుంబానికి దూరం అయిపోయి తన జీవితాన్ని నడిపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వెళుతున్న పరిస్థితి మనందరికీ తెలిసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గమనించండి. యాకోబు తన ప్రయాణంలో ఒక మహా భయంకరమైనటువంటి అరణ్యంలోనికి వెళ్ళాడండి. ఆ అరణ్యంలోనికి వెళ్ళి తన ప్రయాణాన్ని కొనసాగిస్తా ఒక రాత్రి వేళ ఆ అరణ్యం మధ్యలో తను ఉంటున్న పరిస్థితి మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తూ ఉంటాం. అక్కడ అరణ్యంలో ఒక మనిషి దేనికి భయపడాలండి? ఏ సింహాలు వస్తాయో, పులులు వస్తాయో, ఏమైనా మనుషుల్ని తినేటువంటి మృగాలు అక్కడికి వస్తాయో, ఈ రాత్రి నేను ఎట్లా బ్రతికి బయటపడాలి,
ఈ రాత్రి నా జీవితం ఎట్లా నేను కొనసాగించాలన్నటువంటి భయం పడుతూ ఉండాలి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులకు భయపడతా ఉంటారు. కానీ ఆ రాత్రి యాకోబు ఆ అరణ్యంలో ఏ భయం లేకుండా ఒక రాయిని తీసుకొని తలగడక పెట్టుకొని నిద్రపోవటం జరిగింది. ఆ నిద్రపోయిన సమయంలో తన ఒక దర్శనాన్ని ఆ స్థలంలో చూశాడండి. ఆ స్థలంలో ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఆకాశము నుండి ఒక నిచ్చెన తన కంటికి కనిపిస్తా ఆకాశములో నుండి భూమిపైకి ఆ నిచ్చెన ఉంది. భూమిపై నుంచి కొంతమంది ఆ నిచ్చెన ఎక్కి పైకి వెళ్తున్నారు, కొంతమంది నిచ్చెన ఎక్కి కిందకి దిగుతూ ఉన్నారు. కొంతమంది దిగేవాళ్ళు, కొంతమంది ఎక్కేవాళ్ళు తనకి కనిపించారు. ఆ దర్శనాన్ని చూసిన యాకోబు ఒక్కసారిగా భయపడిపోయి లేచి ఒక మాట తన నోటితోటి మాట్లాడటం జరుగుతుంది. అది ఏమిటి అని అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే అది ఆదికాండము 28వ అధ్యాయం 17వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఒకసారి నేను చదువుతాను, మీరు ఆలకించండి. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. గమనించారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటిది కాదు అని దేవుని మందిరానికి భయపడిపోయిన సంగతి మనం గమనించాలి. దేవుని మందిరానికి భయపడిపోతున్నాడు. దేవుని మందిరానికి గడగడ వణికిపోయి అయ్యో ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటి కాదు, ఇక్కడ నాకు దర్శనం వచ్చింది కనుక ఇది దేవుని మందిరమే, ఇక్కడ నన్ను ప్రభు దర్శించాడు కనుక ఇది దేవుని మందిరమే అని దేవుని మందిరానికి యాకోబు భయపడుతున్నాడు. దైవ సన్నిధికి యాకోబు భయపడుతున్నాడు. మీరు దేవునికి భయపడుతున్నారా? మీ కుటుంబంలో దేవునికి భయపడే వ్యక్తులు ఉన్నారా? నీవు దేవునికి భయపడుతున్నావా? నీ సంఘం దేవునికి భయపడుతుందా? మీరు దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా ఉన్నారా? దేవునికి భయపడేటువంటి వాళ్ళు ప్రభు సన్నిధిలో తగిన సమయానికి ప్రకటించిన రీతిగా వస్తారు. కొంతమంది చెబుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఈరోజు మేము ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళాం, ప్రభుని ఆరాధించాం, ప్రభుని గణపరిచాం, ప్రభుని స్తుతించాం అని చెప్పుకుంటున్నారు. దేవుని ఆరాధించి ఆదివారం ప్రభు సన్నిధిలో కనిపించటం అంటే వాక్యం మధ్యలో వెళ్ళటమో, ఆశీర్వాద ప్రార్థనకు వెళ్ళటమో, వాక్యం అప్పుడు వెళ్ళటమో, ఆరాధన అప్పుడు వెళ్ళటమో కాదండి. దేవుని మందిరములో నువ్వు సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో గడిపావు అంటే దానికి విషయం ఏమిటంటే నువ్వు ప్రారంభ ప్రార్థనలో ఉండాలి, అంశ ప్రార్థనలో ఉండాలి, పాటలు పాడేటప్పుడు ఉండాలి, సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఉండాలి, ఆరాధన జరిగేటప్పుడు ఉండాలి, వాక్య పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఉండాలి, చివరి ప్రార్థనలో ఉండాలి, కానుకల ప్రార్థనలో ఉండాలి. ఆశీర్వాదము తీసుకొని నువ్వు ప్రభు సన్నిధిలోనికి వస్తే అప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో గడిపినట్టు, దేవుని సన్నిధికి దేవునికి భయపడుతున్నట్లు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కనుక నీకు దేవుని భయం లేదు. కొంతమంది జీవితాలను మనం గమనిస్తే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడే నిద్ర వచ్చిందండి. కొంతమందిని మనం గమనిస్తే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడే సెల్లు మాట్లాడుతూ ఉంటారు. సెల్లులో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో నాకు తెలియదండి. వాళ్ళు చెల్లు మాట్లాడుతూ ఉంటారు, కాళ్ళు జాపుకొని కూర్చుంటారు, ఆవులిస్తూ ఉంటారు, కూర్చొని నిద్రపోతూ ఉంటారు, అశ్రద్ధగా దేవుని మందిరంలో కనిపిస్తారు. ఇలా మనం గమనిస్తే ఏమని అర్థం చేసుకోవాలి? వీళ్ళకి దేవుని భయం ఉందనా లేదనా? దేవుని భయం ఉన్నట్లయితే ఇలాంటి కార్యక్రమాలు వారి జీవితంలో వారి యొక్క ఆ స్థలంలో కొనసాగించబడవన్న సంగతి వాస్తవం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు దేవుని భయం అవసరమై ఉంది. నీకు దేవుని భయం కావలసినటువంటి అవసరం ఉంది. దేవుని భయం నీలో కానీ ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. అలాగే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యాకోబు దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుని మందిరానికి భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా? నీ కుటుంబం దేవునికి భయపడుతుందా? నీ బిడ్డలు దేవునికి భయపడుతున్నారా? నీ భర్త దేవునికి భయపడుతున్నాడా? నీ భార్య దేవునికి భయపడుతుందా? నీ కుటుంబ వ్యవస్థ నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఎక్కడ ఉన్నా దేవుని భయం నీకు అవసరం. యాకోబు అరణ్యంలో ఉండి దేవునికి భయపడ్డాడు. నువ్వు సమాజంలో ఉంటా, నీ ఇంట్లో ఉంటా, దేవుని మందిరంలో ఉంటా, నువ్వు దేవునికి భయపడట్లేదంటే ఎంత విచారకరమైనటువంటి సంగతి, ఎంత బాధాకరమైనటువంటి సంగతి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మీరు దేవునికి భయపడి దేవుని మహిమపరచండి. నువ్వు దేవునికి భయపడాల్సినటువంటి అవసరత ఉంది.
అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఒక మాట రాయబడింది. దాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను, ఒకసారి మీరు ఆలకించండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు జీవితాన్ని మనం గమనిస్తే నోవాహు దేవునికి భయపడినటువంటి వ్యక్తి. దేవుడు నోవాహు అని పలకరించి, ఇదిగో ఈ భూమిపైకి జలప్రళయం రాబోతుంది, మహాప్రళయం రాబోతుంది, ఈ భూమిని సమూల నిర్మూలన చేయబోతున్నాను, ఈ భూమి పైన ఉన్న ప్రజల్ని, ఈ భూమిని మొత్తాన్ని పాపం చేత ఇది నిండి ఉంది కనుక దీన్ని సమూలన నేను నిర్మూలన చేయబోతున్నాను కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు కుటుంబాన్ని సరి చేసుకో, నువ్వు ఒక వాడను తయారు చేయి, ఆ వాడలో నీవు నీ కుటుంబం అనేకులకు సువార్తను ప్రకటించు, అనేకులు వాడలోనికి ప్రవేశించేటట్లు నువ్వు నడుం కట్టుకో, ఒక వాడను సిద్ధం చెయ్యి అని నోవాహుతో దేవుడు మాట్లాడితే ఆ ఒక్కరోజు మాట్లాడిన మాట కొన్ని సంవత్సరాలు నోవాహు గుర్తుపెట్టుకొని ఒక వాడని తను సిద్ధం చేసినటువంటి సంగతిని మనం గమనించాలి. తను సిద్ధం చేసినటువంటి వాడ పూర్తి అయిపోయిన తర్వాత యేసయ్య తనతో మాట్లాడినప్పుడు ఆ వాడ యొక్క కొలతలు కూడా తనకు చెప్పాడండి. కొలతలు మొత్తం క్షుణ్ణంగా గుర్తుపెట్టుకున్నాడు. చక్కగా ఆ వాడని నిర్మాణం జరిగించాడు. ఒకరోజు జలప్రళయం వచ్చింది. ఆ వచ్చిన రోజు ఆ వాడ మునిగిపోలేదండి, నీళ్లపైన తేలింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ వాడ అనబడే శరీరం రేపు ప్రభు రాకడలో ఎత్తబడుతుందా లేక దిగిపోతుందా? ఒకసారి అర్థం చేసుకో. అదే దేవుని భయంగా నీకు ఉన్నట్లయితే, నోవాహుకి ఉన్నట్లు దేవుని భయం నీలో ఉన్నట్లయితే నీ వాడ ఎత్తబడుతుంది, దేవునికి మహిమ కలుగును గాక. నీ సంఘం ఎత్తబడుతుంది, దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఎత్తబడతావు, దేవునికి మహిమ కలుగును గాక. దానికి నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడాలి, దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. యాకోబు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి దేవునికి భయపడాడు. నోవాహు దేవునికి భయపడ్డాడు, ఒక వాడని నిర్మించుకున్నాడు, ఒక వాడని కట్టడం చేసుకున్నాడు. ఇదిగో జలప్రళయం వస్తూ ఉంది. మరలా ప్రభు మాట్లాడాడు, నోవాహు ఇదిగో జలప్రళయం రాబోతుంది, ఇదిగో నీవు సిద్ధపరిచిన వాడలోనికి నువ్వు ప్రవేశించు అన్నప్పుడు మరొకసారి ఆ ప్రాంత ప్రజలందరికీ సువార్తను ప్రకటించి తన వాడలోనికి ప్రవేశించటం జరిగింది. తన కుటుంబాన్ని రక్షించుకోవటం జరిగింది. తన కుటుంబం రక్షణలోనికి రావటానికి, తను రక్షణలో నిలిచి ఉండటానికి, ఆ వాడలోనికి చేర్చబడటానికి, వాడ నిర్మాణం జరగటానికి, వాడ చక్కగా అమర్చబడటానికి, వీటన్నిటికీ ఒకే ఒక కారణం, నోవాహు గుండెల్లో ఉన్న దేవుని గూర్చిన భయం. దేవుని గూర్చిన భయం నోవాహు జీవితంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు దేవుని భయం ఉందా? దేవునికి నువ్వు భయపడుతున్నావా? అడవిలో ఉన్న యాకోబు దేవునికి భయపడ్డాడు. దేవుడు అంటే గుర్తెరక్క, దేవుణ్ణి తెలియక, దేవుని స్వరం వినపడినటువంటి ఆ రోజుల్లో నోవాహు దేవునికి భయపడ్డాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవించడానికి, భయంకరమైన పాపం కుటుంబాలను పరిపాలన చేయటానికి, కుటుంబాల్లో దుఃఖం, నిట్టూర్పు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, ఇన్ని పరిస్థితులు నీ కుటుంబంలో సంభవించడానికి కారణం ఎవరో తెలుసా? దేవుని భయం నీకు లేకపోవడటమే. దీనికి ఎవరెవరో కారకులు కాదండి, దీనికి ఎవరెవరో కారకులు కాదని అవునని అనేకుల పైన నువ్వు నెపాలు మావటం నీకు భావ్యమైనటువంటి పరిస్థితి కాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు దేవుని అంగీకరించినటువంటి నీవు నీ జీవితంలో దేవుని భయం కానీ నీలో ఉన్నట్లయితే,
దేవుని భయం నీలో కానీ ఉన్నట్లయితే, నీ గుండెల్లో ఉన్నట్లయితే, నువ్వు ప్రతి చిన్నదానికి నువ్వు భయపడకుండా ప్రభువుకు భయపడి నీ జీవితాన్ని కొనసాగిస్తావు. గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, దీవెనకరమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మేలుకరమైన కార్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు నీలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నువ్వు ఉండే ప్రాంతంలో అవి జరిగించబడతాయన్న సంగతి వాస్తవం. యేసేపు కూడా ఒక మాట అంటాడండి, నేను దేవునికి భయపడి వాడను, ఈ పాపం చేయటానికి నేను ఒప్పుకోను. తన అన్నలతో కూడా ఒక మాట అంటాడు, నేను దేవునికి భయపడేవాడని. యేసేపు ఆశీర్వదించబట్టానికి కారణం దేవునికి భయపడే వ్యక్తి. యాకోబు ఆశీర్వదించబట్టానికి కారణం దేవునికి భయపడేటువంటి వ్యక్తి. నోవాహు రక్షించబట్టానికి, నోవాహు కుటుంబం రక్షణ పొందటానికి కారణం దేవునికి భయపడేటువంటి వ్యక్తి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి మరొక సంగతిని కూడా మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. అది లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వాక్యం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? సిలువలో 2 దొంగలు ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిన సంగతి. కానీ ఒక దొంగ దేవుడంటే భయపడలేదు, ఒక దొంగ దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడనటువంటి దొంగకి శాపమే, పాపమే, నరకమే ప్రాప్తించిందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి భయపడినటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట దేవాతి దేవుడితో, యేసయ్యా నీకు నేను భయపడిపోతున్నానయ్యా, మేము చేసిన తప్పుకి ఈ శిక్ష మేము అనుభవించాల్సిందే. కానీ తనదో తెలిసో తెలియక మాట్లాడుతున్నాడు, కానీ నేనైతే నీకు భయపడిపోతున్నాను తండ్రి. అయ్యా నేను నీకు భయపడిపోతున్నాను గనుక నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన, దేవునికి భయపడి చేసిన ప్రార్థన, దేవునికి భయపడి చేసిన ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన తన్ని ప్రభు రాజ్యంలో ఉండేటట్లు చేసింది, పరలోక రాజ్యంలో ఉండేటట్లు చేసింది. ఈ సిలువలో దొంగ దేవునితో కూడా పరలోక రాజ్యంలో ఉండటానికి కారణం ఏమిటి అని అంటే, అతను దేవునికి భయపడినటువంటి వాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దశంభాగం ఇవ్వని నువ్వు ప్రభు బల్లలో చేతులు వేయటానికి ఎంత ధైర్యం చేస్తున్నావు? దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇవ్వని నువ్వు దేవుని యొక్క శరీరమైన రొట్టెను, రక్తమైన ద్రాక్షారసమును తినటానికి, త్రాగటానికి భయం లేకుండా ఉంటున్నావంటే ఎంతో బాధాకరమైనటువంటి విషయం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంగతి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నీకు దేవుని భయం కావాలి, నీకు దేవుని భయం నీ హృదయంలో ఉండాలి, దేవుని భయం నిన్ను పరిపాలించాలి, దేవుని భయం నిన్ను అమలుకొని ఉండాలి, దేవుని భయం నీ కుటుంబంలో ఉండాలి, దేవుని భయం నీ సంఘంలో ఉండాలి. దేవుని గురించిన భయం నీ యొక్క అణువణువు అది జీర్ణించుకొని ఉండాలి. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవునికి భయపడేటువంటి వాడిగా నువ్వు ఉన్నట్లయితే ఏ సమస్యకు నువ్వు భయపడవు, ఏ పరిస్థితులకు నువ్వు భయపడవు, ఏ రోగానికి నువ్వు భయపడవు, ఏ ఇబ్బందికి నువ్వు భయపడవు, ఏ బాధకు నువ్వు భయపడవు, ఏ అధికారికి నువ్వు భయపడవు, ఏ ప్రభుత్వానికి నువ్వు భయపడవు, ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే, నువ్వు దేవునికి కానీ భయపడితే దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి కానీ ఒకవేళ నువ్వు భయపడకపోతే, దేవునికి ఒకవేళ నువ్వు భయపడకపోతే అన్ని భయాలు నీలోనికి వచ్చి నీ పైన పరిపాలన చేస్తాయన్న సంగతి ఈ సమయంలో నీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మీరు గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక నీలో దేవుని భయం ఉండాలి, నీలో దేవుని భయం ఉండాలి. యాకోబు దేవునికి భయపడిపోయాడు, యాకోబు దేవుని సన్నిధికి భయపడిపోయాడు. యాకోబు దేవుడు అంటే ఎంతో భయం కలిగినటువంటి వ్యక్తిగా ఈ లేఖనాల ద్వారా ఈరోజు మనం గమనించాము. నోవాహు దేవునికి ఎంతో భయపడిపోయిన సంగతి ఈరోజు దేవుని లేఖనాల ద్వారా మనం గమనించాము. ఒక సిలువలో దొంగ, ఒక బందిపోటు దొంగ దేవునికి భయపడ్డాడండి.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు, నీ బిడ్డలతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను గురించే మాట్లాడుతున్నాడు. నీలో దేవుని భయం ఉందా? ఒకవేళ లేకపోతే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ప్రభువా శిలువలో దొంగ నీకు భయపడిపోయాడయ్యా, నీకు భయపడి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఒకవేళ భయం లేని భక్తి నేను చేస్తా, భయం లేని భక్తిని నేను చేస్తూ భక్తిలో ఉన్న శక్తిని కోల్పోయి రేపు నీ దేవుని యొక్క నీ రాజ్యంలోనికి నేను ప్రవేశించకపోతే, ఇక్కడ ప్రభువుని తెలుసుకున్నాను, రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, ప్రభు వల్లలో నేను పాలు పంపులు పొందుతున్నాను అని చెప్పుకుంటూ దేవుని భయం నీలో కానీ లేకపోతే, కనిపించకపోతే, రేపు నువ్వు ప్రభు రాజ్యములోనికి అనగా పరలోక రాజ్యములోనికి ప్రవేశం నీకు లేకపోవచ్చునేమో, దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశించలేవేమో. దేవుని భయం మనలో లేకపోతే దేవుని కార్యాలు మనం జరిగించలేమండి. దేవుని భయం మనలో లేకపోతే పాపం మన పైన పరిపాలన చేసే పరిస్థితి ఉంది. గనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు దేవుని భయం ఎంతైనా అవసరం అయి ఉన్నది. గనుక మీరు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు దేవునికి భయపడినటువంటి వ్యక్తి అండి. అంటే దైవ భయం యాకోబులో ఉంది, దైవ భయం నోవాహులో ఉంది, దైవ భయం శిలువలో ఉన్న దొంగ పైన, దొంగలో దేవుని యొక్క భయం ఉంది. దేవుని భయం కలిగిన యాకోబు ఆశీర్వదించబడ్డాడు. దేవుని భయం కలిగిన నోవాహు జలప్రళయం నుండి తప్పించుకోగలిగాడు. దేవుని భయం కలిగినటువంటి ఆ శిలువలో దొంగ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగాడు. గమనించవలసినటువంటి అవసరం. ఈరోజు నీకు దేవుని భయం ఉందా? ఒక చిన్న మాట, దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? అసలు నీ కుటుంబంలో దేవుని భయం కలిగిన వాళ్ళు ఉన్నారా? అసలు లేరా? మీరందరూ కూడా దేవుని భయం కలిగినటువంటి వాళ్ళైతే దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పనిసరిగా దీవించును గాక. ఒకవేళ దేవుని భయం మీలో లేకపోతే ఈ రోజు నుండి మీ గుండెల్లో ఆయన భయాన్ని మీలో రగిలించును గాక. దేవుని భయం మీ గుండెల్లో పుట్టించును గాక. గనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని భయం మనకు అవసరం. దేవుని భయం మనల్ని పరలోక రాజ్యములోనికి చేర్చేటట్లు చేస్తుందన్న సంగతి వాస్తవం. గనుక ఈ విషయాన్ని మీరు గమనించి ఈ మాటలు మీ గుండెల్లో దాచుకొని దేవునికి భయపడి మహిమ పరిచేవారిగా మీరు కానీ ఉన్నట్లయితే మీ కుటుంబాలు 30 60 100 ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపా కనికరమ కలిగినటువంటి నా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, మేము నీకు భయపడి నిన్ను మహిమపరిచేవారిగా మేము ఉన్నట్లయితే ఈ భూమిపై ఉన్న సకల ఆశీర్వాదాలు మేము పొందుకుంటామని మీరు మాకు తెలియజేశారయ్యా. అందుకు నీకు స్తోత్రాలు. చిన్న చిన్న సమస్యల కొరకు ఇదిగో నీ బిడ్డలు భయపడిపోతున్నారు. నీ భయం వారి గుండెల్లో ఉంచి ప్రతి భయం నుండి విడుదలనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. యాకోబు దైవ భయము కలిగినటువంటి వ్యక్తిగా నీ లేఖనాల్లో నుంచి మేము గమనించాం. నోవాహు దైవ భయము కలిగినటువంటి వ్యక్తిగా వాడని నిర్మించుకున్నట్లు గమనించాం. సిలువలో ఉన్న దొంగ నీకు భయపడిన వ్యక్తిగా ఉండి నీతో కూడా పరదేశులో ఉన్నట్లు మేము గమనించాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని
ఈ భక్తులు పొందుకోవటానికి కారణం దైవ భయం వారి గుండెల్లో నిలిచి ఉండటమే. అదే రీతిగా ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డల కుటుంబాల్లో కూడా, సంఘాలలో కూడా దైవ భయము కలిగి వర్ధిల్లటానికి మీరే కృపను సహాయం చేసి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, మీకు కలిగిన సమస్తానికి ఆయన సన్నిధి తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే నాతో మీరు సంప్రదించవచ్చు, నాకు మీరు ఫోన్ చేయొచ్చు. కనుక మా ఫోన్ నెంబరు 9948432777. మరొకసారి ఈ యొక్క ఫోన్ నెంబర్ని మీరు గమనించండి. 9948432777. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.